ఉంది గ్రీన్ చేపిస్తా ఒక్క ఆధారాలు కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఏంటి సార్ ఇది? అంటే మీరు ఎదంటే ఆరోపణ చేస్తారు. ఎట్లవుతుంది అధ్యక్ష? ఆయన ఏమన్నారు? ఎవరో బెదిరించారు, భయపడిచ్చారు, వాళ్ళ రాజీనామా చేసి మారిపోయారు అన్నాడు. అవునా? ఎవరు చెప్పారు మీకు అది? ఎవరు చెప్పారు అధ్యక్ష? గౌరవ సభ్యుడు ఎవరు చెప్పారు చెప్పండి. మాజీ బీసీ గారు ఫోన్ చేశారా? వాట్సాప్ మెసేజ్ పెట్టారు చెప్పండి. మీలాగా ఫోన్ టాపింగ్ నేను చేయం కదా. పెట్టమనండి, వివరాలు ఇవ్వనండి. ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఐ ప్రామిస్. ఎల్ఓపి గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా. ఐ విల్ టేక్ యాక్షన్. ఆధారాలు ఇవ్వనండి సార్. ఏదో ఇవ్వనండి. ఒక ఆధారాలు ఇచ్చి ఫలానా వ్యక్తి అనిత గారు ఫోన్ చేశారు, లోకేష్ ఫోన్ చేశారు, స్వామి గారు ఫోన్ చేశారు, ఏదో ఉండాలి కదా. లేకుండా సింపుల్ గా ఇట్లా ఏదో సృష్టించి ఎవడో రాజీనామా చేయమన్నాడు. ఏంటి సార్ ఇది? మీరు కూడా పెద్దలు, ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్ఓపి గారు. యూఆర్ వెరీ సీనియర్ లీడర్. లోకేష్ గారు, దిస్ నాట్ ఫేర్. ప్లీజ్ క్లోజ్ చేయండి. ముందుకెళ్ళండి. సరే, ముందుకెళ్ళండి. నేను వెళ్ళిపోతున్నా సార్. యాక్చువల్గా సార్ సబ్జెక్ట్ లో ముందుకెళ్ళమని సబ్జెక్ట్ లో ముందుకెళ్ళమని సార్. ఒక్క నిమిషం సార్. నేను మీరు వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు. నేను ఒకటే చెప్తున్నా సార్. 19 మంది వైస్ ఛాన్సలర్లలో ఒకేసారి 17 మంది వైస్ ఛాన్సలర్ చెప్పనే సార్. 17 చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా క్లోజ్ చేయండి. ముందుకెళ్ళండి. ఒక్క మాట ఆయన ఆన్సర్ సార్. ఏదానికి వెళ్ళండి. హలో, 19 మంది వైస్ ఛాన్సలర్లు మీరు ముందుకెళ్ళకపోతే సభను డిస్కస్ క్లోజ్ చేస్తా. అయిపోయింది సార్. మీరు ముందుకెళ్ళకపోతే డిస్కషన్ క్లోజ్ చేస్తా. నేను కాంట్రవర్సీ అసలు మాట్లాడట్లేదు సార్. నేను ఫ్యాక్ట్స్ సార్. జగన్మోహన్ రెడ్డి బంధువులు, జగన్మోహన్ రెడ్డి మేనత్త కోడళ్ళు వీళ్ళంతా కలిసి వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారని చెప్పి వాళ్ళు నైతిక బాధ్యత వహించి ఈ ఓటమి మాది గారి బాధ్యత అని చెప్పి రాజీనామా చేశారు. వాళ్ళు మీరు బెదిరించింటే కాదు అది. ఎవరా మీ ఆత్మహత్యారు అదే రామ్ గోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు రామ్ గోపాల్ రెడ్డి గారు మీకు నేను దయచేసి వినండి. చంద్రశేఖర్ రెడ్డి గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు మీకు నేను అవకాశం ఇవ్వలేదు. మీరు